బీబీసీ ట్రయల్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ మనం చూసినాము అన్న. దాని గురించి మీరు ఒక మాట చెప్పాలండి. ఇందాకనే బీబీసీ ఆన్ ట్రయల్ అనేటటువంటి డాక్యుమెంటరీ చూడడం జరిగింది. సోదరుడు వినోద్ దానిపైన చాలా డీప్ రీసెర్చ్ చేసి మంచి విషయాలు బయటకు తీసుకురావడం జరిగింది. భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించినటువంటి బ్రిటిష్ వాడి కాంక్ష దోపిడీ తత్వం అనేది కూడా ఇంకా వాళ్ళకు తీరలేదు. ఈ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అనే దాని ద్వారా ఇప్పటికి కూడా దేశాల అస్తిత్వాన్ని ఏ విధంగా కూలదోయాలి, దేశాలకు ఉన్నటువంటి జాతీయ భావాన్ని, ఆ అంతర్గత విషయాలను ఏ విధంగా అంటే వాళ్ళలో చొచ్చుకుపోయి మరి వాళ్ళ మెదళ్లను ఏ విధంగా ఖరాబ్ చేయాలి, వాళ్ళ మెదళ్లను ఏ విధంగా పొల్యూట్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి నేరేటివ్ అంటే కథనాలు, వాళ్ళకు కావాల్సినటువంటి అబద్ధపు కథనాలను ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుపోయాలి. అంటే మన ఇంట్లో సొంత ఇంజెక్ట్ చేస్తున్నట్టు మన సొంత అన్నకు తమ్ముడికి మన ఇంట్లో ఉండేటటువంటి అన్న తమ్ముళ్ళకు కూడా మైండ్ ఏ విధంగా మనకు తెలియకుండానే వాడి మైండ్ ఏ విధంగా కరప్ట్ చేయాలి అంటే ఏ విధంగా మ్యానిపులేట్ చేసి వానికి కావాల్సిన మాటను వీని గొంతు నుంచి వినిపించుకోవాలి అనేది ఆయన కుట్రలు ఏ విధంగా ఉంటాయి అనేది బీబీసీ వాని కుట్రలు ఏ విధంగా ఉంటాయి అనేది చాలా చక్కగా చూపించడం జరిగింది. కాకపోతే డాక్యుమెంటరీ ఇంగ్లీష్లో ఉంది. త్వరలో దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ముఖ్యంగా అన్ని భాషల్లో రిలీజ్ చేసి అన్ని యూనివర్సిటీలలో ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగులో మరి మిగతా అన్ని లాంగ్వేజెస్లో వచ్చి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు అనుకుంటున్నాను. మీడియా అనేది 4th ఎస్టేట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి సంబంధించినటువంటి 4th ఎస్టేట్. అది చాలా ముఖ్యమైనది. ప్రజల సమస్యలను మిగతా సమాజానికి డైరెక్ట్గా చూపించగలిగే తెలపగలిగేటటువంటి ఒక వారధి. అయితే ఇలాంటి వారధి గనక తప్పుడు సమస్యలను చూపిస్తే, తప్పుడు కథనాలను ప్రచురిస్తే, తప్పుడు ఎజెండాలను, తప్పుడు ఐడియాలజీని కనుక ప్రజలకు రుద్దితే దేశానికి అది ప్రమాదం. ముఖ్యంగా చదువుకున్న యువత మైండ్ అనేది పొల్యూట్ చేయడానికి ఈ బీబీసీ కథనాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, వాళ్ళని ఏ విధంగా ఒక జాతీయవాదం వైపు కాకుండా ఇతర విచ్ఛిన్నకర వాదం వైపు తీసుకెళ్తున్నటువంటి కొన్ని కథనాలను, అట్లాంటి వ్యక్తులను, అట్లాంటి సంస్థలను ఏ విధంగా ఈ బీబీసీ అనేది బయటికి చూపిస్తుంది అనేది మనకు చాలా బాగా ఈ యొక్క డాక్యుమెంటరీలో చూపించడం జరిగింది. ఈ యొక్క డాక్యుమెంటరీ తీయడానికి నిజంగా వాళ్ళు పడ్డ కష్టానికి నిజంగా జోహార్లు చెప్పాలి. ముఖ్యంగా దళిత సమాజాన్ని కూడా చాలా చోట్ల కొన్ని సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఆ సంఘటన ఎందుకు జరిగింది అనేటటువంటి కథనం కూడా వెనుక ఉంటుంది. అయితే అలాంటి నిజాన్ని కాకుండా కొన్ని తప్పుడు కథనాలను, తప్పుడు నెరేటివ్స్ని స్ప్రెడ్ చేయడంలో ఇట్లాంటి ఛానళ్ళు, ఇట్లాంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి అనేది కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వీడియో డాక్యుమెంటరీ అనేది అన్ని లాంగ్వేజెస్లో వస్తే, అన్ని భాషల్లో వస్తే ఏంటంటే సామాన్య ప్రజలకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ముఖ్యంగా కాలేజ్ యువకులు, యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా చూడాల్సినటువంటి డాక్యుమెంటరీ. దయచేసి ఈ డాక్యుమెంటరీ చూసే విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా అందరికి కూడా ఎంకరేజ్ చేయండి. దట్స్ ఆల్. అందుకే ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ నడుస్తుందన్న #BBC భారత్, BBC ముక్త్ భారత్, ఆర్ #ban the BBC, ఆర్ #defund the BBC అని మ్యాక్సిమం ఫండింగ్ మనం ఇండియా నుంచి కూడా వెళ్తుంది. ఎందుకంటే ఇది ఒక ఐ ఓపెనింగ్ డాక్యుమెంటరీ అనుకోవచ్చు. అంటే హిడెన్ ఫ్యాక్ట్స్ చూపించారు, అది ఇంకా రీచ్ వెళ్ళాలి. అండ్ ఇంకోటి హిందుత్వాన్ని కూడా కొంచెం హిందూయిజాన్ని కానీ ఇండియాలో ఉన్న వాళ్ళని కానీ అనరాని వాళ్ళు అన్నట్టు అంటే తక్కువ చేసి చూపించడం అయితే కనిపిస్తుంది. అదే అంటున్నా బ్రదర్, వాడెవడు బీబీసీ వాడు ఎవడు మన మీద ఇంకా మన మైండ్ని పొల్యూట్ చేయడానికి. మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఉన్న ఛానల్స్లో కూడా చాలా వరకు కొన్ని ఛానల్స్ తప్పుడు కథనాలు తెలుగు ఛానల్స్లో, హిందీ ఛానల్స్లో కూడా ఉన్నాయి. కానీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కూడా చూపించేటటువంటి అంత డీప్ అంటే ఒక రకమైనటువంటి దేశాల యొక్క అస్తిత్వాన్ని కూలగొట్టే స్థాయిలో, ప్రభుత్వాలను కూలగొట్టే స్థాయిలో వాడి కథనాలు ఉంటాయంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాడేవాడండి ఇంకెన్ని రోజులు మనను నడిపిస్తాడు, మన మైండ్ను వాడు నడిపిస్తాడు. కాబట్టి ఏంటంటే మన సొంత ఆలోచనను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన జాతీయవాదం ఉన్నటువంటి ఛానళ్ళను చూసి తద్వారా ఏంటంటే మన దేశ హితానికి పేర్కొనే విధంగా తీసుకెళ్లే విధంగా మనము ఈ యొక్క యువత పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.